దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభువు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి మీరందరూ కూడా ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దానం వినండి, దాని ప్రకారం మీరు నడుచుకోండి. ఎందుకంటే ఆయన యొక్క వాగ్దానములు మన జీవితాలకు ఎంతో అవసరముగా ఉంటూ ఉన్నాయి కదండి. కాబట్టి ఆలస్యం చేయకుండా ఈరోజు మనతో దేవుడు అసలు ఏం వాగ్దానం ద్వారా మాట్లాడబోతున్నాడో మనం చూద్దాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయం మనం తీస్తే, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకుందాం. 57:19లో మనం చూస్తే, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్థులకును సమీపస్థులకును సమాధానమని చెప్పి నేను వారిని స్వస్థపరచదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమండి, దేవుడు ఏమంటూ ఉన్నాడు? మనలో దేవుడు కృతజ్ఞతా బుద్ధిని పుట్టించుచున్నాడు. మనం ఎప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెప్తూ ఉంటామంటే, మనకుండే సమస్య తీరిపోయినప్పుడు, మనకుండే రోగము దేవుడు స్వస్థపరిచినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాము? కృతజ్ఞత కలిగి, ప్రభువా నీకు వందనాలయ్యా, నా యొక్క కుటుంబంలో దీన్ని తీసివేసేసావు, ఈ యొక్క రోగమును వెళ్ళగొట్టావు, ఈ సమస్యను తీసేసావు, కాబట్టి నీకు ఎంతో స్తోత్రములు స్తుతులు అని చెప్తూ ఉంటాం. అటువంటి సమయాల్లో మనం ఏం చేస్తూ ఉంటాం? కృతజ్ఞతా బుద్ధిని మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుడు ఏమంటున్నాడు? నేను స్వస్థపరుస్తానంటూ ఉన్నాడు. మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, దేవుడు మన దగ్గర లేడు కదా, మనుషులైతే మన ఇంటి పక్కన ఉన్నారు, ఇంటి ఎదురు ఉన్నారు, చాలామంది ఉన్నారు, కానీ దేవుడు మనకు కనబడటం లేదు, మన ఎదురు లేడే అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఆత్మరూపిగా మన ఎదుట ఎప్పుడు ఉంటూనే ఉంటాడు. ఆత్మరూపిగా దేవుడు ఎప్పుడు ఉంటూనే ఉంటాడు. మనము దేవుడి దగ్గరికి వెళ్ళడానికి చాలా మనకి దూరము కష్టంగా ఉంటుందేమో, కానీ దేవుడు మన యొద్దకు రావడానికి సింపుల్గా ఉంటాడు. మనల్ని దేవుడు చూస్తూ ఉంటాడు. మనం దేవుడిని చూడాలంటే చాలా కష్టం, కానీ దేవుడు మనల్ని చూడాలంటే కనుక ఎంతోసేపు పట్టదు. ఆయన కళ్ళకు కట్టినట్లుగా మనం ఏమేమి చేస్తూ ఉన్నాము, ఎక్కడ ఉన్నాము, ఎవరితో మాట్లాడుతూ ఉన్నాము, ఏం పని చేస్తూ ఉన్నాము, ఏం వర్క్ చేస్తూ ఉన్నాము, అన్నీ కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. అంతగా నిన్ను దేవుడు కాపలా కాస్తూ ఉన్నాడు. కాబట్టి ఎటువంటి సమస్య అయినా సరే, ఎటువంటి రోగమైనా సరే దేవుడు తీసివేసి నీకు స్వస్థపరుస్తాడు. స్వస్థపరచడం కూడా ఒక 2 విధాలుగా ఉంటూ ఉంటుంది. మనిషిలో స్వస్థపరచడం కూడా ఒక 2 విధాలుగా ఉంటూ ఉంటుంది. చాలామంది కూడా మరి లోపల హృదయం అంతా కూడా చాలా మంచిగా ఆనందంగా ఉంటూ ఉంటుంది. కానీ శరీరం చూస్తే కొన్ని రోగాలు ఉంటూ ఉంటాయి, కొన్ని జబ్బులు సమస్యలు ఉంటూ ఉంటాయి. కాబట్టి అటువంటి వాళ్ళకి శారీరకమైనటువంటి స్వస్థత దేవుడు ఇస్తూ ఉంటాడు. అలాగే కొంతమందికి శరీరం అంతా బాగుంటుంది, మంచిగా ఎటువంటి రోగము లేకుండా ఉంటూ ఉంటుంది. కానీ లోపల ఆత్మ చూస్తే దుఃఖపడతా, కృంగిపోతా, బాధపడతా ఉంటూ ఉంటుంది. దేవుడు ఆ లోపలగా ఉన్నటువంటి ఆ విషయాలకు కూడా, లోపల ఏవైతే కనుక ఉన్నవో బాధ కానీ, ఇబ్బంది కానీ, వేదన కానీ, కష్టం కానీ, ఏదైతే లోపల ఉన్నదో అది కూడా దేవుడు స్వస్థపరచేవాడుగా ఉంటూ ఉన్నాడు. మన శారీరకమైన సమస్య అయినా సరే, లోపల ఉండేటటువంటి సమస్య అయినా సరే, దేవుడు ఎటువంటి సమస్య అయినా సరే దేవుడు స్వస్థపరచేవాడుగా ఉంటూ ఉన్నాడు. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు మరి ఒక మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక అధికారి వస్తాడు. ఒక అధికారి వచ్చి దేవుని ఎద్దుకు వస్తాడు, యేసుక్రీస్తు ప్రభువారి ఎద్దుకు వస్తాడు. వచ్చి, అయ్యా యేసుక్రీస్తు ప్రభువా, నా పని వాళ్ళలో ఒకడికి మరి జబ్బుతో బాధపడుతూ ఉన్నాడు, అతను స్వస్థపరచయ్యా అని యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతాడు. అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, సరే పద వెళ్దాం, ఆ పనివాడిని నేను స్వస్థపరుస్తాను, పద వెళ్దాం అంటాడు. ప్రభువా, నా ఇంటిలోనికి నువ్వు రావటానికి నాయన ప్రభువా, నువ్వు అది సరిగ్గా ఉండదు నాయన, నేను ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాను, అటువంటిది నీ అంత పవిత్రుడు నా ఇంటికి రావటం అంటే అది ఎంతవాటికి మంచిది అవుతుందయ్యా,
కాబట్టి ఒక్క మాట మాత్రం నువ్వు సెలవిచ్చు చాలు. ఒక్క మాట మాత్రము నువ్వు సెలవిచ్చాయా చాలు, నా పనివాడు స్వస్థపరచబడతాడు. అంతేగాని నా ఇంట్లో నీ అంత మంచి వాళ్ళకు చోటు లేదు ప్రభువా అని యేసుక్రీస్తు ప్రభువారితో మన గొప్ప అధికారి ఆ విధంగా చెప్తున్నాడు. బహుశా ఆ అధికారి విన్నాడేమో, ఇట్లా దేవుడు స్వస్థపరుస్తా అనేక మందిని వెళ్తూ ఉన్నాడు, ఎటువంటి రోగం ఉన్నా సరే వాళ్ళని స్వస్థపరుస్తూ ఉన్నాడు, మాట ద్వారా స్వస్థపరుస్తూ ఉన్నాడు అని ఆ యొక్క అధికారి విని దేవుని యందు విశ్వసించి యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు ఆయన వచ్చి అడుగుతూ ఉన్నాడు, ప్రభువా నా యొక్క పనివాడిని స్వస్థపరచయ్యా అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట అన్నాడు కదా, అధికారం అన్నాడు, ప్రభువా నా ఇంట్లో నీ అంత పవిత్రుడు రావచ్చా అయ్యా, నేనే పాపిని ఆయన క్షమించు ప్రభువా అని ఎంతో విశ్వాసంతో అధికారి అడిగినప్పుడు దేవుడు అంటూ ఉంటాడు, యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉంటాడు, ఇతని యొక్క విశ్వాసము నేను నా పక్కన ఉన్న వాళ్ళలో ఎవరిలో కూడా నేను చూడలేదు అంటాడు. నన్ను నమ్ముకున్న బిడ్డల్లో నేను ఎప్పుడు అంత విశ్వాసం చూడలేదే, అటువంటిది అధికారి వచ్చి అంత విశ్వాసం చూపిస్తున్నాడని చెప్పి ఆశ్చర్యపడిపోయి, ఓకే నేను స్వస్థపరుస్తానయ్యా, ఇప్పుడే ఈ క్షణమే నీ ఇంట్లో ఉండే పనివాడు స్వస్థపరచబడును గాక అని ఒకే ఒక మాట సెలవిచ్చాడు సార్. అంతే. ఇక అధికారి సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి చూసినప్పుడు మరి లేచి ఆ పనివాడు ఏం చేస్తున్నాడు, పని చేస్తున్నాడు ఇంట్లో. అయ్యా నీకు ఎప్పుడు స్వస్థత కలిగింది అంటే, ఒక పలాని సమయంలో ఒక 2 గంటల ముందు స్వస్థత కలిగింది అయ్యా నాకు అని ఆ పనివాడు చెప్పాడు. అప్పుడు ఆ అధికారి అనుకుంటూ ఉన్నాడు, ఓకే 2 గంటల ముందంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ టైంలో ఆ మాట చెప్పాడు. ఏ మాట చెప్పాడు, నా యొక్క పనివాడు స్వస్థపరచబడతాడు అని ఆ టైంలో చెప్పాడు. ఈ దేవుడు ఎంత గొప్పవాడో, చెప్పిన ఆ సమయంలోనే పనివాడు స్వస్థపరచబడ్డాడు అని చెప్పి అధికారి ఎంతగా సంతోషించి ఉంటాడు కదండి. కాబట్టి మనం కూడా విశ్వసించి, దేవుని యందు విశ్వసించి మనల్ని మనం తగ్గించుకొని అడిగినప్పుడు దేవుడు మనల్ని కూడా స్వస్థపరిచేవాడుగా ఉంటున్నాడు చెప్పి, సమాధానం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు చెప్పి దేవుడు ఈ వాగ్దానం ద్వారా సెలవిస్తున్నాడు. దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.